అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామివారి లీలలో ఇంకొక లీల అయితే మనం విందాం. పరమాచార్య స్వామివారు తరచుగా శుద్ధ ఉపవాసం చేసేవారు. అది ఒక్కొక్కసారి కొన్ని రోజుల తరబడి చేసేవారు. వారు భిక్ష చేసిన రోజుల్లో కూడా చంద్రమౌళేశ్వరునికి లేదా కామాక్షి నైవేద్యం చేసిన కామాక్షికి నైవేద్యం చేసిన కొద్ది పేలాలు మాత్రమే స్వీకరించేవారు. కూరలతో పాటు వండిన అన్నాన్ని తినడం చాలా చాలా అరుదు. అన్నాన్ని పూర్తిగా మానడానికి పచ్చి అరటిపళ్లతో చేసిన పిండి పదార్థాన్ని తినడం ప్రయత్నించారు. కానీ భక్తులను డాక్టర్ల మాటని మన్నించి మానుకున్నారు. మహాస్వామి వారు 1936లో వారణాసి నుండి తిరిగి వస్తూ బెర్హంపూర్లో చాతుర్మాస్యం చేస్తూ ఉన్నారు. అప్పుడు స్వామివారు చాలా రోజుల పాటు శుద్ధ ఉపవాసం చేశారు. అది కూడా వారు మఠం సిబ్బందికి తెలియకుండా చాలా రహస్యంగా చేశారు. ఎలాగో ట్రెజరర్ రామచంద్రయ్యర్ గారికి విషయం తెలిసింది. ఆయన స్వామి వద్దకు వెళ్ళి ఉపవాసం విరమించవలసిందిగా ప్రార్థించారు. వెంటనే పరమాచార్య స్వామి వారి భిక్ష సేవకుని పిలిచి రేపటి నుండి తమ ఆహారంలో చేర్చవలసిన వాటి గురించి సెలవిచ్చారు. ట్రెజరర్ చాలా ఆనందపడ్డాడు. తన కార్యాలయంలోకి రాగానే అతనికి అనుమానం వచ్చింది. ఈ విషయంలో అన్నదాన శివన్ లాంటి వాళ్లే బ్రతిమాలిన వినని స్వామివారు నిజంగా తన ప్రార్థన మన్నించారా అని భిక్ష సేవకుడిని పిలిచి అడగగా తన అనుమానం నిజమని తెలిసింది. మీరు అక్కడి నుండి వెళ్ళగానే స్వామివారు నాతో అదంతా మిమ్మల్ని సంతోషపెట్టడానికి చెప్పినది, కావున పట్టించుకోవద్దని తెలిపారు అని చెప్పారు. ట్రెజరర్ మళ్ళీ స్వామి వద్దకు వెళ్ళాడు మాట్లాడడానికి. అలా ప్రయత్నించిన ప్రతిసారి స్వామివారు వారి దగ్గరున్న వారితో మాట్లాడుతూ కనిపిస్తూ ఉన్నారు. ఇలా కొన్ని రోజులు జరిగింది. చివరకు ఒక రోజు రాత్రి 10 గంటలప్పుడు స్వామిని పట్టుకోగలిగాడు. శుక్రవార పూజ అనంతరం చాలా అలసిపోయి కనిపించారు స్వామివారు. రేపు మహాస్వామివారు కడుపు నిండగా భిక్ష స్వీకరించాలని చెప్పారు. స్వామివారు ఓహో అలాగా అన్నట్లు చూశారు. ఆ చూపులను అర్థం చేసుకున్న ట్రెజరర్ అలా కానీ పక్షంలో నేను మఠం వదిలి వెళ్ళిపోతాను అని చెప్పారు. ఆ బెదిరింపు ఏమీ పనిచేయలేదు. మహాస్వామివారు నవ్వి నువ్వు ఇక్కడ లేకపోతే మఠం ముందుకు వెళ్ళదనుకుంటున్నావా అని అడిగారు. కళ్ళ నీరు కారుస్తూ తీవ్రమైన స్వరంతో అలాగైతే నేను ఈ ప్రపంచాన్ని వదిలిపెడతాను అని అన్నాడు. ఇలా అన్న తర్వాత స్వామివారు మరలా అదే ప్రశ్న వెయ్యరు అనే నమ్మకంతో సరే నేను భిక్ష చేస్తాను, రేపటిదాకా ఎందుకు ఇప్పుడే చేస్తాను, నా కడుపు నిండేటట్టు పెడతాను అన్నావుగా, పెట్టగలవా అని అడిగారు. ఈ మాటల కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నది అని కళ్ళ నీరు కారుతూ ఉండగా స్వామికి సాష్టాంగం చేసి రాత్రి కాబట్టి స్వామివారు పళ్ళు పాలు తప్ప ఏమి తీసుకోరు, తనకు ఎంత ఇవ్వాలో తెలియదు కనుక భిక్ష సేవకుని పిలవబోయాడు. అతన్ని ఎందుకు పిలుస్తున్నావు, నేను భిక్ష అడిగింది నిన్ను, నువ్వు ఇస్తానని ఒప్పుకున్నావు కూడా, నాకు ఎంత ఇవ్వాలో తెలియదు కాబట్టి అతన్ని అడుగుదామని అనుకున్నాను. అయితే ఏంటి, ఏముందో అది తీసుకునిరా అని చెప్పారు. అక్కడ ఉన్న మొత్తం బుట్టలు వెదురు పళ్ళాలలో ఉన్న పళ్ళని తీసుకొచ్చాడు ట్రెజరర్. వారికి ఏం కావాలో స్వామివారు తీసుకుంటారు అని అనుకున్నాడు. స్వామివారి నుండి అనూహ్యమైన ఆజ్ఞ వచ్చింది. శుక్రవార పూజలు నివేదించిన రవ్వకేసరి సుండల్ల అంటే గుగ్గిళ్ళ ఎక్కడ అవి కూడా తీసుకునిరా. ట్రెజరర్ పరిగెత్తుకుని వెళ్ళి పెద్ద పెద్ద పాత్రలో ఉన్న ఆ వంటకాలను కూడా తెచ్చి స్వామివారి ముందు ఉంచాడు. మహాస్వామివారు త్వరగా వాటన్నింటినీ ఖాళీ చేసి ఇంకా కావాలి అని అడిగారు. ట్రెజరర్ పళ్ళ బుట్టలను స్వామివారి ముందుకు జరిపాడు. అవి కూడా ఖాళీ అయ్యాయి. ఇంకా ఏమున్నాయి అని అడిగారు స్వామివారు. ట్రెజరర్ ఆశ్చర్యపోయాడు. నాకు కడుపు నిండుగా పెడతానని చెప్పి నాలో ఉన్న ఆకలిని మేల్కొల్పావు, ఇప్పుడు నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను అని స్వామివారు చెప్పారు. ట్రెజరర్ ఆ మాటలను విని తట్టుకోలేక ఒక పెద్ద కూజాలో పాలను తీసుకొచ్చారు. స్వామివారు ఆ మొత్తం పాలను కూడా తాగేశారు. వెంటనే ట్రెజరర్ గట్టిగా లంపలేసుకుంటూ స్వామివారిని పాదాలపై పడి పిరియవ్వా నన్ను మన్నించాలి, ఇంకా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని వేడుకున్నాడు. స్వామివారు చిన్నపిల్లాడిలా నవ్వుతూ అయితే ఇక నా మార్గానికి అడ్డురావన్నమాట అని చెయ్యెత్తి ట్రెజరర్ని ఆశీర్వదించారు. తర్వాత మనము ఇంకొక లీలైతే విందాము. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః.